శ్రీ మహాగణాధిపతయే నమః. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో, మూడవ స్థానంలో గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు. కనుక గురువు సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహం. పైగా ఈ సంవత్సరానికి రాజు కూడా అయ్యాడు గనక ఆయన మీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి శుభ ఫలితం ఏంటంటే, మీ యొక్క సోదర సోదరీ వర్గం నుంచి మంచి మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ గురుడు ఈ ఉచ్చ స్థానంలో ఉన్నంతసేపు మీరు ఏ రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా మీకు ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. దీనికో ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. అదేమిటంటే, వృషభ రాశి వారికి రాజయోగ కారకుడైనటువంటి శని కూడా లాభస్థానంలో అత్యంత బలంగా మీకు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మీ రాశిని తృతీయ దృష్టితో చూడటం వల్ల మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ త్రిషడాయగత పాపహ అంటే 3, 6, 11 స్థానాల్లో ఎప్పుడైతే ఈ శనీశ్వరుడు సంచరిస్తాడో అసలు వాళ్ళకి ఆ సంవత్సరం తిరుగుండదు. అట్లాగే దీనికి తోడు గురుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఓవరాల్గా ఆలోచించుకుంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురుశనులు మీకు అత్యంత శుభఫల ప్రదాతలు కనుక ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం నూతనంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా విజయం సాధించి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి తోడుగా ఈ వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా మేనమామల రీత్యా కానీ, మేనమామలు బాబాయిలు ఇటువంటి వాళ్ళ రీత్యా కూడా మీకు వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు ఏ పని చేసినా కూడా విజయం తథ్యం అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఈ వృషభ రాశి వారికి ఈ జీవిత భాగస్వామి విషయంలో గతంలో ఏదన్నా విభేదాలున్నా కూడా అవి పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. కొద్దిమంది కొంత జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుస్తున్న వృషభ రాశి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, రాహుకేతువుల గ్రహస్థితి రీత్యా కొంత వీళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. అది ఈ గురుగ్రహ సంచారంతో మీకు దాదాపుగా కామ్ డౌన్ అవుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం జరగబోయేది ఏమిటి అని అంటే, మీ వృషభ రాశి వారికి పిత్రార్జితం ఏదైతే ఉంటుందో అది మీకు ఖచ్చితంగా సంప్రాప్తం అవుతుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి మీరు చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో డెఫినెట్గా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే స్థాన చలనం కూడా కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకైనా, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైనా వర్తిస్తుంది. అలాగే వ్యాపారస్తుల విషయాన్ని గమనిస్తే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఇంకో చోట కూడా వాళ్ళ వ్యాపార విస్తరణకి కావలసినటువంటి అన్ని అవకాశాలు లభిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వారికి మాత్రం బాగుంది. మిగతా 12 రాశుల వాళ్ళకి కూడా అంత గొప్పగా లేదని చెప్పాలి. ఈ వృషభ రాశి వారికి మాత్రం కొంతమేర వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేటువంటిది కొంత డెవలప్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో వాటిల్లో విజయం వరిస్తుంది. తప్పనిసరిగా గెలుపు మీదే. ఇక మరొక ముఖ్యమైన అంశాన్ని గనక మనం గమనించినట్లయితే, ఈ సంవత్సరం మంచి పుణ్యక్షేత్ర సందర్శన, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొన్ని కానీ, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో కొన్ని కానీ ఖచ్చితంగా సందర్శించే మంచి అవకాశం కూడా లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వృషభ రాశి స్త్రీలకైనా పురుషులకైనా నూతన సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అయితే బంగారం ధరలు ఎంత మండిపోతున్నా కూడా మీ యొక్క ఆర్థిక శక్తి సహకరించినంత మేరకు కొనుగోలు చేస్తారు. అది మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకైనా,
అలాగే మరి ముఖ్యంగా ఆహ్, నిరుద్యోగులకైనా సరే మంచి ఉపాధి అవకాశాలుంటాయి. విద్యార్థులకి విద్యా యోగ్యత చాలా బావుంటుంది. ఇటువంటి ఈ గురుబలాన్ని మరింత పెంపొందింప చేసుకొని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు మంచి అభివృద్ధి సాధించాలంటే కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో మొట్టమొదటిదేంటంటే గోసేవ చెయ్యాలి. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో ఆవులకి తగినంత గ్రాసం అందించటం, అలాగే మరి ముఖ్యంగా శివారాధన చేయటం. అంటే ప్రతి గురువారం నాడు శివాలయాన్ని సందర్శించటం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర పారాయణ చేయటం, దత్త మందిరాన్ని సందర్శించటం, అలాగే మరి ముఖ్యంగా రామాలయాన్ని చేయటం. అంటే రామాలయం ఏదైనా ఉంటే దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ వంతు కృషిని మీరు చేయటం. అది ఆర్థికంగా కావచ్చు, శారీరక శ్రమ పరంగా కావచ్చు, మరొక రూపేణా కావచ్చు. ఇటువంటి ఇటువంటి రెమెడీస్ గనక చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మంచి ఉచ్ఛ స్థితికి తప్పనిసరిగా చేరుకోగలుగుతారు. సమాజంలో ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నూతనంగా స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారు గురువుకి సంబంధించి తగిన శాంతి పరిహార క్రియల్లో పాటించేటట్లయితే తప్పనిసరిగా మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక చివరిగా ఏమీ చేయలేరు, ఇవి చాలా పెద్ద పరిహారాలు అనిపించినాయి అనుకోండి మీకు. సింపుల్‌గా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంత 4 వెండి గోళీలని మూటగా కట్టి మీ క్యాష్ కౌంటర్‌లో ఉంచేటట్లయితే ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. కనుక కారణం ఏంటంటే గురువు యొక్క వర్ణం పసుపు రంగు. దాంట్లో ఇలా గనక పరిహారం చేస్తే మీకు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. మరింత అభివృద్ధి పథంలో వృషభ రాశి వాళ్ళు దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.